అది జరిగింది. ఎందుకు జరిగింది అంటే వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే మనం ఏం చేస్తాం, ఉన్నాడు అలాగా. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మేడం గారి పేరు కౌసర్ జహాన్ షేక్. మేడం గారు ఫేస్బుక్లో చాలా పవర్ఫుల్. మేడం గారికి 52,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడికి షీ గాట్ 52,000 ఫాలోవర్స్, బట్ షీ ఈజ్ ఫాలోయింగ్ 0. ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే 52,000 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఒక్కరిని కూడా ఫాలో అవ్వట్లేదట. సోషల్ మీడియాలో ఇది చాలా డిబేటబుల్ ఇష్యూ నాకు తెలిసి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అఫ్కోర్స్ నేను చెప్పడం ఏంటి, మీకు తెలుసు. మన కడుపులోకి ఓన్లీ ఇంపోర్టే కానీ ఎక్స్పోర్ట్ లేదనుకోండి, అది చాలా డేంజర్. ఆ కడుపులో ఉన్నది ఎక్కువ రోజులు అలా ఉంటే పాయిజనస్గా మారిపోతుంది. కడుపులో ఉన్న పెంట ఏదో విధంగా బయటికి వెళ్ళాలి. దాని యథార్థమైన కింది ద్వారం ద్వారా వెళ్ళట్లేదు అనుకోండి, కనీసం నోట్లోంచి అయినా సరే వాంతుల రూపంలో పోవాలి. అందుకే అనుకుంటా ఈ వీడియోలో మేడం గారు కడుపులో ఉన్న పెంట అంతా వాంతి చేసేసుకున్నారు. మ్యాటర్ ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. నెట్ఫ్లిక్స్లో IC8140 వెబ్ సిరీస్ గురించి, ఆ సిరీస్ గురించి, అందులో ఆ నిర్మాతలు దర్శకుడు చేసిన కుట్ర గురించి, వాటి గురించి, దాని మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి, వేటి గురించి నేను ఎక్కడ మాట్లాడను. ఎందుకంటే ఆల్రెడీ అందరూ దాని మీద డిస్కస్ చేశారు. మీకు ఆ విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడతాను కానీ నా ఇష్టం వచ్చినట్టు కాదు. మా కౌసర్ మేడం గారు ఏదో ఒకటి మాట్లాడేసి నేను ఏది మాట్లాడాలో ఆవిడ నిర్దేశిస్తారు. ఆవిడ నిర్దేశించిన ఆదేశాల మేరకు మాత్రమే నేను మాట్లాడతాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళేటప్పుడు చిన్న రిక్వెస్ట్. ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి. వీడియో చూసేటప్పుడు నచ్చకపోతే అదే బటన్ని మళ్ళీ నొక్కి ఆ లైక్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అలాగే మన వీడియో నచ్చినా నచ్చకపోయినా ఆ విషయాన్ని తెలియజేస్తూ మీ కామెంట్ పెట్టండి. ఆ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇంకెందుకు లేటు, రండి మేడం గారి ఛాంబర్లోకి వెడదాం. ఎవరైనా డైరెక్టరు చరిత్రను బేస్ చేసుకొని సినిమా తీస్తే, అవునమ్మా, ఎవరైనా చరిత్రను సినిమాగా తీస్తే గనక చరిత్రలో జరిగినది జరిగినట్లుగా తీయాలమ్మా. అంతేగాని దానిని తమకి అనుకూలంగా వక్రీకరిస్తే గనక దానిని చారిత్రాత్మకము అనకూడదమ్మా. అతను బీజేపీకి కొమ్ము కాసే వ్యక్తి అయితే అతను చూపించిన చరిత్ర అక్షర సత్యం, నిజం, వాస్తవం, అప్పుడు జరిగినటువంటి యథార్థ గాథ ప్రపంచం ముందుట ఉంచాలి, రాబోయే తరానికి నిజాలు తెలియాలి అని చెప్పి సినిమాలు తీసాము అని చెప్తారు. అక్క ఏమంటావు? బీజేపీ తొత్తులు సినిమా తీస్తే అది చరిత్ర వక్రీకరణ అయినా అదే నిజము అంటారు అంటావా? మరి 70 ఏళ్ల మీ కిరస్థానీ కాంగ్రెస్ పాలనలో ముంబై దాడులు, గోకుల్ చాట్ పేలుళ్లకు మూల కారణమైన హాజీ మస్తాన్లు, వాళ్ళ బాబులు, వాళ్ళ సినిమాలకు బాలీవుడ్ నీరాజనాలు పలుకుతుంటే మరి మీ కాంగ్రెస్, మీ మరకమతపు కాంగ్రెస్ పార్టీ ఆ బాలీవుడ్ చంక ఎందుకు నాకిందంటావు? ఒంటి నిండా బూడిద, పెద్ద పెద్ద కుంకుమ బొట్లు, మెడలో రుద్రాక్ష మాలలు ఉన్నవాళ్ళనే విలన్గా చూపించుతూ సినిమాలు తీశారు కదా. మరి అప్పుడు వాటికి ఎందుకు నీరాజనాలు పలికింది అప్పటి గవర్నమెంట్? అయినా బీజేపీకి కొమ్ము కాసే వాళ్ళు అంటున్నావు కదా, ఇంతకీ ఎవరు వాళ్ళు? కాశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరీ, ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అలాగా మరి నిల్బట్టే సన్నాట, 83 ఇవి ఏ కోవలోకి వస్తాయి? దీన్ని స్వయంగా ప్రభుత్వాలే ప్రచారం చేస్తారు. ప్రధానమంత్రి అమిత్ షా లాంటి వ్యక్తులు ఉచితంగా ప్రదర్శిస్తారు, ట్యాక్సులు మినహాయింపులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీస్తారు, వాళ్ళకి కొమ్ము కాసే, వాళ్ళ భజన చేసే ఈ సోకాళ్ళు డైరెక్టర్లు కాబట్టి. మరి కేజ్రీవాల్ గారు నిల్బట్టే సన్నాట ఈ సినిమాకు ఎందుకు పర్సనల్గా పబ్లిసిటీ ఇచ్చారు? ఎందుకు ట్యాక్సులు రద్దు చేశారు? ఎందుకంటే ఆ సినిమా స్వరా భాస్కర్ గారిది కాబట్టి. స్వరా భాస్కర్ గారు అంటే మీకు తెలుసు కదా, మా మీద నిత్యము నిప్పులు జల్లుతూనే ఉంటారు కదా. మా మీద అంటే హిందువుల మీద అని అర్థం. ఆవిడ హిందువుల మీద నిత్యము ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఆవిడ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేశారు మీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో. అవునా కాదా? మరి అలాగే 83 సినిమాకి కూడా కేజ్రీవాల్ గారు వినోదపు పన్ను రద్దు చేశారు. ఎందుకంటారు? ఎందుకు అంటే 83 సినిమాలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చక్కగా ఇరికించారు. 83 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు బోర్డర్లో ఫైరింగ్ ఆపేశారట. ఎందుకు అంటే మన సైనికులు ఆ ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం.
మన సైనికులు తమ క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం వాళ్ళ మీద ప్రేమతోటో జాలితోటో పాకిస్తాన్ సైనికులు ఫైరింగ్ ఆపేశారు అని ఆ సినిమాలో చూపించారు. అందుకోసం దానికి వినోదపు పన్ను రద్దు చేశారు. అదేంటి అలా అంటావు? అది నిజమే కదా, వాళ్ళు ఫైరింగ్ ఆపేశారు కదా అంటారా? బొంగు, అలాంటిదేం లేదు. మన వాళ్ళు మన క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే వాళ్ళు మరిన్ని ఎక్కువ కాల్పులు జరిపారు అంతే. అంటే ఆ సినిమాలో పాకిస్తాన్ వారిని మంచివారిగా చూపించడానికి ప్రయత్నించారు. అదేంటి, పాకిస్తాన్ వారిని సంతృప్తిపరుస్తూ వినోదపు పన్ను రద్దు చేస్తే కేజ్రీవాల్ వారికి వచ్చే బెనిఫిట్ ఏమిటి అని మీరు అడగచ్చు, అవునా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి దేశంతో సంబంధం లేదు, కేవలం సామాజిక వర్గం మాత్రమే లెక్కలో వస్తుంది. అంటే పాకిస్తాన్ వారిని సంతృప్తిపరచడము అంటే కనుక మీ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచడము అని అర్థం. ఈ 83 సినిమాలో పాకిస్తాన్ను ప్రేమించడము లేకపోతే స్వరా భాస్కర్ గారిని సన్మానించడము అంటే కనుక అది చేసింది బీజేపీ వాళ్ళు కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అంటే మీ సామాజిక వర్గానికి బంధువు. మీ బంధువులు చేయొచ్చా? సరే సరే సరే, ఇంకా ఏదో చెప్పారు. ఇంకెవరన్నా కానీ ఇండిపెండెంట్గా ఆలోచించే వాళ్ళు కానీ చరిత్రను బేస్ చేసుకుని సినిమాలు తీస్తే అది తప్పు, అది అబద్ధం. ఇంకెవరైనా ఇండిపెండెంట్గా ఆలోచించేవాళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సినిమా తీసేవాడు ఎవడైనా ఇండిపెండెంట్గానే ఆలోచిస్తాడు. చరిత్రను సినిమాగా తీసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తీస్తేనే చరిత్ర అవుతుందండి. లేకపోతే కనుక వక్రీకరణలు ఉంటే కనుక అది అబద్ధమే అవుతుందండి. ఇటీవల నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ మొదలైంది. ఒక 1 సీజన్ రిలీజ్ చేశారు. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అందులో. IC-814 కాందహార్ హైజాక్. అలాగమ్మా, ఇంతకీ ఏంటా కథ? 1999లో విమానం ఒకటి పాకిస్తానీ తీవ్రవాదుల చేత హైజాక్ చేయబడింది. అప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గవర్నమెంట్. ఈ సినిమాలో దీనికి సంబంధించిన కథని చూపించారు. హైజాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, జరగడానికి కారణాలేంటి, జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రెస్పాన్స్ అయింది, జరగక ముందు ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటి, మన ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి, ఇలాంటిది ఏదో జరగబోతుంది అని చెప్పేసి సమాచారం ఇంటెలిజెన్స్కి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఎలా పనిచేస్తారు, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల పనితీరు, హయ్యర్ అఫీషియల్స్ ఒక్కొక్క రాలో కానీ ఐబీలో కానీ ఎవరి పనితీరు ఎలా ఉండింది, అప్పుడు జరిగిన వాస్తవ సంఘటనలు ఏంటి అనేటువంటిది క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారు ఈ సిరీస్లో అని ఆ డైరెక్టర్ చెప్పారు. ఆయన కూడా ఓన్గా తీసింది కాదు. అక్కడ సంబంధించినటువంటి హైజాక్లో ఉన్నటువంటి పైలట్ తన అనుభవాలు చెప్పడం ద్వారా రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఇతను యథార్థంగా ఉండే పరిస్థితులు అందులో ఉంచి తీశాను అని చెప్తున్నాడు. సరే, అబద్ధమో నిజమో మనం ఇక్కడ కామెంట్ చేయట్లా. మన కామెంట్ ఒకటే, మనం చేస్తే ఒప్పు, పక్కన వాళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదో అన్నారు కదమ్మా, అదేంటో కొద్దిగా మళ్ళీ ఒకసారి చెప్పండి. సరే, అబద్ధమో నిజమో మనం ఇక్కడ కామెంట్ చేయట్లా. అదేంటమ్మా ఒక్కసారిగా అంత మాట అనేసావు? మనం కామెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వాడు చెబుతుంది అబద్ధమా నిజమా అనే కదా. అది ఎక్కర్లేదంటావేంటి? అది అబద్ధమో నిజమో పక్కన పెడితే మనం చేస్తే మంచి, ఎదుటివాడు చేస్తే తప్పు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటున్నావు. అబద్ధం ఎవ్వడు చెప్పినా తప్పేనమ్మా, నిజం ఎవ్వడు చెప్పినా ఒప్పేనమ్మా. దీన్ని ఎంత కాంట్రవర్సీ చేశారంటే నెట్ఫ్లిక్స్ మీద విరిచి కొడుతున్నారు. అవునమ్మా, 100కి 100 నిజం నువ్వు చెప్తుంది. ఎందుకంటే మొన్న మధ్యన అన్నపూర్ణి అనే సినిమా గురించి కూడా ఇదే జరిగింది. మేము ఇదే అప్పుడు కూడా ఇదే చేసామమ్మా. దెబ్బకి ఆ ఓటీటీ వాడు వాలం ముడుచుకుని పోయాడమ్మా, ఆ సినిమాని తీసి పారేసాడమ్మా. నెట్ఫ్లిక్స్ మీద విరిచి కొడుతున్నారు. ఏమ్మా, నెట్ఫ్లిక్స్ మీద ఇరుచుకు పడకూడదమ్మా. వాడేమన్నా చట్టాలకు అతీతుడమ్మా? అదే భారతదేశపు చట్టాలకు నెట్ఫ్లిక్స్ వాడేమన్నా అతీతుడమ్మా? నెట్ఫ్లిక్స్ మీద విరుచుకుపడుతున్నారట. మహా చెప్పొచ్చిందిలే. ఈ సిరీస్లో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఒక 5 ఉగ్రవాదులు వాళ్ళు ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత నిక్ నేమ్స్ పెట్టుకున్నారనమాట. ఒరిజినల్ నేమ్స్ కాకుండా నిక్ నేమ్స్ పెట్టుకున్నారు. ఆ నిక్ నేమ్స్ ఏంటంటే డాక్టర్, చీఫ్, బర్గర్, రామ్, భోలా, శంకర్. రామ్ కాదు, భోలా, శంకర్, ఈ 5 పేర్లు పెట్టుకున్నారు. అవునమ్మా, అట్లాగే ఉంటుందమ్మా. ఈ హైజాక్లోనే కదమ్మా, ఏ హైజాక్లోనైనా సరే హైజాకర్స్ ప్రయాణికుల ముందు ఒకరిని ఒకరు పిలుచుకోవటానికి సొంత పేర్లు కాకుండా డూప్లికేట్ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారమ్మా. దాన్ని నిక్నేమ్ అనక్కర్లేదమ్మా, డూప్లికేట్ పేరు అనే సరిపోద్దమ్మా. ఇక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళు మా సామాజిక వర్గానికి చెందిన పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటే, ఏదైనా మోసం చెయ్యాలి అనుకున్నప్పుడు మీ సామాజిక వర్గం వాళ్ళు రెగ్యులర్గా చేసే పనే అది కదమ్మా. అన్నపూర్ణ వెజ్ రెస్టారెంట్ ఓనర్ పేరు షేక్ అహ్మద్.
హైవే హోటల్స్ అన్నీ మా పేర్లు ఉంటాయి, ఓనర్ల పేర్లు అన్నీ మీ పేర్లు ఉంటాయి, మీ బంధువుల పేర్లు. ఫ్యామిలీ మ్యాన్ ఈ సిరీస్ సెకండ్ పార్ట్లో హీరో కూతుర్ని ఒకడు లవ్ జిహాద్ చేస్తాడు. వాడి పేరేం పేరు? కళ్యాణ్. కానీ ఆధార్ కార్డులో మాత్రం ఇబ్రహీం అని ఉంటుంది. సర్లే ఏదో పేరు పెట్టుకున్నారు. తర్వాత పిలుచుకున్నారు వాళ్ళు. అది యాజ్ ఇట్ ఈస్గా సిరీస్లో అలాగే ఉంచాడు అతను. వాళ్ళ ఒరిజినల్ పేర్లు కూడా అందులో పెట్టడం జరిగింది. వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఆ స్టోరీలో భాగంగా వాళ్ళ పేర్లు ఏమిటో తెలుస్తుంది, చూసే ఆడియన్స్కి వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ తెలుస్తాయి. వాళ్ళు అలా పిలుచుకుంటుంది కూడా సిరీస్లో తెలుస్తుంది, అర్థమవుతుంది. మరి ఎవరికి అర్థమవుతుందమ్మా? మ్యాటర్ తెలిసిన నీకు నాకు అర్థమవుతుంది. 25-30 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు అటువంటిది ఒకటి జరిగింది అన్న విషయమే తెలియదు. వాళ్లకు ఆ టీవీలో ఆ సీరియల్లో ఏదైతే కనబడుతుందో అదే అనుకుంటారు. వాడు ఎక్కడో డిస్క్లైమర్లో ఆ పేర్లు పెడితే అది ఎవడు చూస్తాడు? ఆ డిస్క్లైమర్ కూడా ఎప్పుడు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం అబ్జెక్ట్ రేజ్ చేసిన తర్వాత మాత్రమే పెట్టారు. అవునా? అంత ప్రచారం చూస్తే ఎవరైనా కూడా అమ్మా నిజంగా ఇంత ఘోరం జరిగిపోయిందా అనుకునేలాగా ప్రచారం చేస్తారు, ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ ఒకటి. అక్కయ్య గారు, అది చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది, హిందువుల మీద ఇది రుద్దుతున్నారు అని. ఏమని చెప్తున్నారు అంటే ఒక పెద్ద స్కామ్ నడుస్తోందంట, నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం జరుగుతోందంట. ఈ టెర్రరిస్టులందరికీ హిందూ పేర్లు పెట్టి నిజంగా హిందూ ఉగ్రవాదులు చేశారేమో అని భ్రమపడతారంట చూసే ఆడియన్స్. అదేనమ్మా, మన హోటల్స్కి హిందూ పేర్లు పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? అది హిందూ హోటల్ అనుకునే మేము వస్తామని కదా. ఇది అంతే. అప్పుడు జరిగింది ఎవరికి, ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరికీ తెలియదు కాబట్టి ఆ పిల్లల మనస్సుల్లోకి అటువంటిది చొప్పించడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఆ కారణంతో కదా కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ టెర్రరిజం అన్న పదాన్ని కూడా తయారు చేసింది. ఏమీ తెలియని శుద్ధ ఎర్రి పోసలాగా మాట్లాడుతున్నారు. రూపురేఖలు స్టోరీ ఫాలో అయ్యేవాడికి వాడు ముస్లిమా, అంత ముందు సీన్లో ఏం జరిగింది, వాడు ఎప్పుడు ఎలా ఫ్లైట్లో ఎంటర్ అయిన వాడు ఉగ్రవాదా కాదా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీని ఫాలో అయ్యేటప్పుడు అర్థం అవుతుంది కదా. కేవలం ఆ పేర్లు చూసేసి జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారంట, హిందూ ఉగ్రవాదులు చేశారేమో అనుకుంటారంట. ఎంత మూర్ఖత్వం, ఎంత ఇమ్మెచ్యూరిటీ, ఎంత అజ్ఞానం. ఇలాంటి వాళ్ళు ఈ మీడియాలో కూర్చుని ఇలాంటి న్యూస్ ప్రసారం చేస్తూ ఉంటే కొంతమంది మూర్ఖులు దీనికి వంత పాడుతూ ఉన్నారు. మేము ఇలాగా మీ సీక్రెట్ బయట పెట్టేటప్పటికి మీ మోషన్లు ఆగిపోతున్నాయి, వాంతులు వచ్చేస్తున్నాయి, అంతేనా? అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటి ఫాలో అయితే కదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెట్టిన పేర్లు ప్రాబ్లం అయిందంట. భోలా, శంకర్ అనే 2 పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని అడగండి, వెళ్ళి 1999 టైం మిషన్లో వెనక్కి వెళ్ళి ఆ ఫ్లైట్లోకి దూరి వాళ్ళని అడగండి. ఏంటమ్మా, టైం మిషన్లోకి వెళ్ళి వాళ్ళని అడగాల? ఓహో, ఉన్నది ఉన్నట్టు చెప్తారా? మరి మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పేటట్టు అయితే గనక జహీర్ అబ్బాసు తన హోటల్కి పరమశివ రెస్టారెంట్ అని పెట్టకూడదు కదా. అలా పెట్టినందుకు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? వాళ్ళు పెట్టింది రియల్. ఆ ఫ్లైట్లో ఉన్న సర్వైవర్స్తో చాలా మందితో మాట్లాడారు. అందులో సర్వైవర్ ఒక మహిళ కూడా బయటకు వచ్చి చెప్పింది. ఆమెను అడిగారు మీడియాలో కొంతమంది, అంటే మంచి జర్నలిస్టులు కొంతమంది వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఏంటమ్మా మరి ఇలా విమర్శ వస్తున్నాయి, నిజమేనా అని అడిగితే అవునండి మేము కూడా విన్నాము, వాళ్ళ పేర్లు భోలా, శంకర్ అని పిలవడం మేము విన్నాము, నిజమే అని చెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా సర్వైవర్స్ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్కరితో మాట్లాడి తీసిన సినిమా అది. అమ్మా, హైజాక్ సినిమా అంటే ఆ ఫ్లైట్లో జరిగింది మాత్రమే కదా, దానికి ముందు వెనక బయట జరిగింది కూడా చూపించాలి కదా. అరే ఆఫ్తాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పేరు శంకర్, అరే ఇస్మాయిల్, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నీ పేరు బోలా, అదే జావేదు, లోపల నీ పేరు డాక్టర్ అని వాళ్ళు చెప్పుకోవడము, వాళ్ళు లోపలి నుంచి ఫోనుల్లో ఐఎస్ఐ వాళ్ళతో మాట్లాడడము, అవి కూడా చూపించాలి కదా. ఇండియన్ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు, ఇండియన్ ప్రధానమంత్రి వాళ్ళు మాట్లాడుకోవడం చూపించినప్పుడు వాళ్ళు కూడా ఐఎస్ఐ వాళ్ళతో మాట్లాడింది ఎందుకు చూపించలేదు? ఎందుకంటే వాళ్ళు మన సామాజిక వర్గం కాబట్టి. ఎంత ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మూర్ఖులు అందులు నెట్ఫ్లిక్స్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారంట. మూర్ఖులేంటే ముద నష్టపోతానా? ఆ నెట్ఫ్లిక్స్ వాడు అచ్చోసిన అంబోతులాగా, బురదలో పొర్లిన పందిలాగా ఆ బురదను తెచ్చి మా సమాజానికి పాముతాను అంటే వాడికి డబ్బులిచ్చి మరి వాడిని పోషిస్తామా? వాడికి ఎప్పుడైతే బొక్క పడుతుందో అప్పుడు వాడు భయపడతాడు. ఓహో, నేను ఇటువంటి చేస్తే గనక నా ఇన్కమ్ పడిపోతుంది అని భయపడతాడు. అప్పుడే కదా వాడు సక్రమంగా ఉండేది. నెట్ఫ్లిక్స్ కాకపోతే బొచ్చెడు ఓటీటీలు మాకు దొరుకుతాయి. ద కేరళ స్టోరీలో ఆడపిల్లల అదృశ్యం అవడానికి వీళ్ళు ఇచ్చిన నంబర్ శుద్ధ తప్పు అని చెప్పి తేలింది. అసలు అంతమంది 30,000 మంది పైగానో ఏమో అదృశ్యమైనట్టు. మరి ఏ బేసిస్ మీద మీరు కేరళ స్టోరీ తీశారు? సరే, నువ్వు అన్నదే కరెక్ట్. 30,000 కాదు, 300 కూడా కాదు, 30 కూడా కాదు, 3. ఇంకొకరిని ఎక్స్ట్రా కలుపుకుంటే 4 అన్నమాట. సినిమాలో 4 అమ్మాయిలు ఉంటారు కాబట్టి
ఈ నలుగురు అమ్మాయిలు చెప్పిన కథ అయితే కరెక్టే కదా. పోలీస్ స్టేషన్లో ఆ కేసులు రికార్డ్ అయినాయి కదా. మేజిస్ట్రేట్ ముందు వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు కదా. నువ్వు అన్నట్టుగా 30,000 మంది లేరు అనుకున్నా ఈ నలుగురు అయితే కరెక్టే కదా. సినిమాలో చెప్పింది ఈ నలుగురి కథే కదా. అంటే ఈ నలుగురి కథ కరెక్ట్గానే వాళ్ళు చెప్పారు కదా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఆ సంఖ్య తప్పు అనుకున్న సమాచారం అయితే కరెక్టే కదా. నా జీవితంలో నిజంగా జరిగింది ముర్రు అని ఆ అమ్మాయిలు చెబుతుంటే సినిమా ఎలా తీశారు ఆధారాలు లేకుండా అంటావేంటి? అసలు అంతమంది అదృశ్యమైనట్టు అసలు రికార్డే లేదు, అది పచ్చి అబద్ధం అని తెలిసింది. అసలు ఆ ఇంటికి తల్లిదండ్రులు వెళ్ళి మా అమ్మాయితో ఒకసారి మాట్లాడతాము అంటేనే నై నై ఓ ఉస్కి పత్ని హై ఓ కిసి అన్ని జనం కే సాత్ బోల్తా నై అని తల్లిదండ్రుల మెడలు పట్టుకు గెంటేస్తారు. పోలీస్ స్టేషన్కి వెడితే గనక అమ్మాయి మేజరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మీరెవరు కంప్లైంట్ ఇవ్వడానికి, కావాలంటే ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, చలో చలో అని తల్లిదండ్రుల మెడ మీద చేతులు పెట్టి పోలీస్ స్టేషన్లో గెంటేస్తారు. ఇంకా కేసులు ఎక్కడుంటాయమ్మా? ఏ బేసిస్ని చూపించి కాశ్మీర్ ఫైల్స్ తీశారు? మరి అవన్నీ నిజాలు అని మీరు అంటున్నారు. అవన్నీ నిజాలు అని మేమంటున్నాము అని నువ్వు అంటున్నావు అంటే అవి అబద్ధాలు అని నువ్వు అనుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను. అయినా కానీ నువ్వు నేను మనకిష్టం వచ్చినట్టు అనుకుంటే ఏం లాభం లేదు. ఆ సినిమా నిర్మాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఉన్నాడు. కాశ్మీర్ ఫైల్స్ నిజం కాకపోతే గనక ఎన్ని కోర్టు కేసుల్ని జయించుకొని అతను సినిమా రిలీజ్ చేశాడు? అది సాధ్యం అవుతుందా? సినిమా కథ రాసుకోవడానికి ముందే 700 మంది విక్టిమ్స్ని ఇంటర్వ్యూ చేశాడు ఆయన. 5,000 గంటల రీసెర్చ్ చేశాడు. 15,000 పేజీల ప్రూఫింగ్ డాక్యుమెంట్ అతని దగ్గర ఉంది. నువ్వు కాదు, దమ్ముంటే ఎవరైనా వచ్చి వాటిని చెక్ చేసుకుని అవి ఫేకు, ఆ స్టోరీ తప్పు అని నిరూపించుకోవచ్చు. సరే నిజాలే, మేము కూడా నమ్ముతున్నాం. సరే నిజాలే, 100% దేశభక్తితో సరైన స్టోరీ చూపించి మీరు తీశారు. మరి ఇది కూడా అంతే, ఇది కూడా నిజమే కదా. మేడం గారు, కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ ఆ 2 సినిమాలకి ఈ IC 814 సినిమాకి చాలా తేడా ఉంది. కేరళ స్టోరీ సినిమాలో ఏమాత్రం అసత్యం ఉన్నా సరే ఆ సినిమా నిర్మాత దర్శకుడే కాదు, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా 82 మంది ఊర్ల దగ్గరికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవారు. మా PFI బ్యాచ్ గురించి మీకు తెలీదా, మాకు తెలీదా? కాశ్మీర్ ఫైల్స్ కదా అబద్ధము అని మీరు నమ్మితే కనుక వెళ్ళండి, ఆయన్ని ఛాలెంజ్ చేయండి. ఆయన దగ్గర మాత్రం సరిపడ్డ డాక్యుమెంటేషన్ ఉంది. మరి IC 814 ఏంటి? అది ఏమన్నా క్రోనలాజికల్గా వాళ్ళు ముందు అక్కడ పాకిస్తాన్లో ప్లాన్ వేసుకోవడం, వాళ్ళందరూ కూడా వారి సొంత పేర్లు చెప్పుకొని ఒరే నీ పేరేది నా పేరేదని వాళ్ళు నిర్ణయించుకోవడం, వారికి ISI అండ ఉన్నట్టు చూపించడము ఏమైనా చేశారా? ఆ ప్లేన్ హైజాక్ సమయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు, మా భూభాగంలో మీరు సైనిక చర్య చేయడానికి వీలు లేదు అని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎందుకు అడ్డం పడింది? ఎందుకు అంటే ఆ హైజాక్ చేసిన వాళ్ళది ఆ ప్రభుత్వానిది ఒకటే సామాజిక వర్గం, అదే మీ సామాజిక వర్గం కాబట్టి. అంతేనా? ఆ విషయం ఎక్స్పోజ్ చేశారా సీరియల్లో? లేదు కదా, అంతా అర్ధసత్యాలే కదా. కాబట్టి ఆ 2 సినిమాలను ఈ IC 814ను ఒక గాటకు కట్టడానికి వీలు లేదు పాప. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సిరీస్ నడుస్తున్నప్పుడు ఆ టెర్రరిస్టులు ప్రవర్తిస్తున్న విధానం, వాళ్ళకి కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించారంట డైరెక్టర్. అది ఇప్పుడు ప్రాబ్లం అయింది. పాపగారికి తెలియంది ఏమిటంటే హైజాక్ సైకాలజీ. హైజాక్ జరిగినప్పుడు హైజాకర్స్కు పాసెంజర్స్ నుండి సహాయ సహకారాలు కావాలి, వ్యతిరేకత ఉండకూడదు. ప్రయాణికులను ఆ విధంగా ట్యూన్ చేసుకోవడం కోసం మొట్టమొదట్లో ఒకరిద్దరిని కొడతారు, వీలుంటే చంపుతారు. ఆ తరువాత కొందరు ప్రయాణికుల మీద ప్రేమ ప్రదర్శిస్తారు. మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఆ హైజాకర్స్ నుండి తాము ఎటువంటి ప్రమాదము ఎదుర్కోకుండా ఉండాలి. దానికి కాను వాళ్ళు కూడా హైజాకర్స్తో ప్రేమగా వ్యవహరించడానికి ట్రై చేస్తారు. డైరెక్టర్ ఈ విషయంలో పెట్టినంత స్ట్రెస్ హైజాకర్స్ ఎంటిటీని ప్రజలలో నాటుకునేలా చేయడానికి ఉపయోగించలేదు కదా. ఇక్కడ అది ప్రాబ్లం మేడం గారు. ఇందులోనే సర్వైవర్లో ఒక మహిళ ఆ ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తి ఒక షాల్ మీద రాసి ఆమెకి ఆమె హస్బెండ్కి విష్ చేస్తూ जब ये ऑटोग्राफ लिया तो उसने मुझे सिस्टर कह के बुलाया एंड उसने इफ आई रिमेंबर దానికి మనం ఏం చేద్దాం? ఆ వాస్తవాన్ని మనం ఎలా జరిపేస్తాం? అది చూపించకూడదట, అది తప్పట. అది జరిగింది. ఎందుకు జరిగింది అంటే వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే మనం ఏం చేస్తాం? ఉన్నాడు అలాగా.
అక్కయ్య నువ్వు చెప్పింది ఏంటా ఉంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది అక్కయ్య. చిన్నప్పుడు ఒక దొంగోడు ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. ఇంట్లో ఉన్న 2 మగవాళ్ళని 3 ఆడవాళ్ళని 4 చంటి పిల్లల్ని చంపేశాడు. శుభ్రంగా దోచుకుని మూట కట్టుకుని వెళ్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు పెంచుతున్న కుక్క పిల్ల వాడి కాలు నాకుతూ కుయ్యూ కుయ్యూ అంటూ ఏడ్చిందంట. వాడికి ఆ దొంగవాడికి వెంటనే ఆ కుక్క మీద అవ్యాజమైన ప్రేమ కలిగి ఆ భుజం మీద పెట్టుకున్న మూటను పక్కన పెట్టి ఫ్రిడ్జ్ తెరిచి అందులో ఉన్న చికెన్ ముక్కలు తీసి ఎందుకన్నా మంచిదని గిన్నెలో కొద్దిగా ఉడకబెట్టి ఉప్పు కారం జల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసి దానికి పెట్టాడంట. నిజానికి అంతమందిని చంపిన తర్వాత తన పని ముగించుకున్న తర్వాత వాడు అక్కడ ఉన్న ప్రతి నిమిషము కూడా వాడికి రిస్కే, ఏదో విధంగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అయినా కానీ వాడిలోని ఆ అవ్యాజమైన ప్రేమ, జంతు ప్రేమ వాడిని అక్కడ ఉండి ఆ పని చేసి వెళ్ళేలా చేసింది. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందంట. అక్కడ వాడు చేసిన నేరాలు అన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వలన 24 గంటల్లో పోలీసులు వాడిని అరెస్టు చేశారు. అక్కడ వాడు చేసిన హత్యలు ఆ వీడియోలు చట్ట ప్రకారం ప్రజలకు చూపించకూడదు కాబట్టి అది చూపించలేదు. కానీ కుక్కను ప్రేమగా చూసుకున్న విషయంలో తప్పేం లేదు కదా, అది చూపించినాయి అన్ని టీవీ ఛానళ్ళు. అన్ని ఛానళ్ళు కూడా వాడు చేసిన మర్డర్లను నోటితో చెప్పి వాడు కుక్కను ప్రేమగా చూసుకున్న విషయాన్ని మాత్రం వీడియోలు చూపించినాయి. ప్రజలు వాడు చేసిన 8 హత్యలను పక్కన పెట్టి వాడు కుక్కను ప్రేమగా చూసుకున్న విషయానికి కనెక్ట్ అయ్యారు. ప్రజలలో వాడి మీద విపరీతమైన సింపతి వచ్చింది. పెటా వాళ్ళు సీన్లోకి వచ్చారు. కేసు ట్రయల్కి వచ్చింది. ప్రజలు కోర్టు ముందు ధర్నాలు మొదలుపెట్టారు. వాడికి ఏ విధమైన శిక్ష వేయకుండా వదిలేయాలి అని. మిత్రులారా, ఇక్కడ మీకు ప్రశ్న. ఆ జడ్జి మీరే అయితే మీరు ఎటువంటి ఆర్డర్స్ వేస్తారు? వాడికి ఉరిశిక్ష వేస్తారా? యావజ్జీవిత ఖైదీ వేస్తారా? వాడిని నేరస్తుడిగా పరిగణించకుండా పెటావారి కోరిక మేరకు స్వేచ్ఛగా వదిలేస్తారా? ఇక్కడ మ్యాటర్ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ పెటా వాళ్ళు ఏం చేశారో మా అక్కయ్య కూడా అదే చేస్తున్నారు. అది జరిగింది. ఎందుకు జరిగింది అంటే వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే మనం ఏం చేస్తాం, ఉన్నాడు అలాగా. ఆడు అలాగే ఉంటాడు. ఆడు అలా ఎందుకు ఉన్నాడని ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతున్నావు అంతే. ఆడు అలాగే ఉంటాడు. మనం ఏం చేస్తామేంటి? మనం ఏమీ చెయ్యక్కర్లేదు. వాడు చేసిన నేరాల గురించి కదా చెప్పవలసింది. వాడి ఇంట్లో పెళ్ళంతో చాలా ప్రేమగా ఉంటాడు. చూడండి, వాడి పెళ్ళంతో ఎంత ప్రేమగా ఉన్నాడో అంత ప్రేమమయుడిని మీరు హంతకుడు అని నిందిస్తారా? నేరం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, కానీ పెళ్ళంతో వాడు ఎంత ప్రేమగా ఉన్నాడో చూడాలి కదా. మరి అది కూడా చూడాలి కదా. కాయిన్కి 2 వైపులా చూడాలి కదా అని మీరు వాదిస్తున్నారు. మీరు సఫలీకృతం అవుతున్నారు కూడాను. మిత్రులారా, మనం గ్రహించాలి. 10 మందిని కాదు 100 మందిని చంపినోడిని కూడా ప్రేమమయుడిగా మనోళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నది అన్నది మాత్రం మనం గ్రహిస్తూ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.